జగన్నాథ రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో యాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటికే రథాలను సిద్ధం చేశారు అధికారులు. అద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పవిత్ర పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పూరిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. గురువారం నుండి ఈ నెల 24వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఇప్పటికే రథయాత్రను వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష అని, బలరాముని రథాన్ని తలధ్వజ అని, సుభద్రాదేవి రథాన్ని దర్పదాలనని పిలుస్తారు. ఈ పవిత్ర రథాలకు ప్రత్యేక పూజలు చేశారు. జగన్నాథుడి ఆలయం దగ్గరకు 3 రథాలను తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం ద్వితీయ తిథిన పూరి జగన్నాథ ఆలయం నుంచి యాత్ర మొదలవుతుంది. రథయాత్ర 5వ రోజైన హేరా పంచమి నాడు స్వామిని విడిచి వెళ్లారన్న ఆగ్రహంతో అమ్మవారు లక్ష్మీదేవి గుండీచా ఆలయానికి వచ్చి నందిఘోష రథచక్రం వద్ద సంకేతక ఉత్సవాన్ని జరుపుతారు. స్వామి తన అత్తగారి ఇల్లు అయిన గుండీచా ఆలయంలో వారం రోజుల పాటు బస చేసి ఆషాఢ శుక్లదశమి తిథిన తిరుగు ప్రయాణమవుతారు. దీనినే బహుద యాత్ర అంటారు. తిరిగి ఆలయానికి చేరుకున్న స్వామిని, అమ్మవారిని గర్భాలయంలోకి ప్రవేశించే ప్రక్రియను నీలాద్రి విజయమని పిలుస్తారు. దీంతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. రథయాత్రలో పహండీ బీజే ఆచారంలో ఆలయ అర్చకులు దేవతల విగ్రహాలను నృత్య భంగిమల్లో రథాల వద్దకు తీసుకొస్తారు. ఆ తర్వాత పూరి గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసే చేరా పహన్రా ఆచారాన్ని నిర్వహిస్తారు. దేవుని ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని చేరా పహన్రా ఆచారం తెలియజేస్తుంది. అనంతరం లక్షలాది మంది భక్తులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకు రథాలను లాగుతారు. పూరి జగన్నాథ ఆలయ గర్భగుడిలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్నప్పటికీ రథయాత్రను మాత్రం అన్ని మతాల వారు, విదేశీయులు కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. భారీగా భక్తులు తరలి రావడంతో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. రథయాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే హోటళ్లు, రవాణా సదుపాయాలను బుక్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. కేంద్ర బలగాలను కూడా భారీగా మోహరించారు.